హలో, నేను మీ దివ్య. పండగ వచ్చిందంటే చాలు అందరికీ మెయిన్గా గుర్తొచ్చేది స్వీట్ అన్నం. మేమైతే దీన్ని లాప్సీ అంటాము. ఈ లాప్సీని మాడిపోకుండా పొడి పొడిగా అండ్ టేస్టీగా నేను ఎలా చేస్తానో చూపించాలనుకున్నా. ఇది డెలివరీ అయిన లేడీస్ తింటే చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్కి బదులు నేను 2 గ్లాస్ మిల్క్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి నీట్గా ఉడికించుకుంటున్నా. 2 పొంగులు వచ్చాక ఒక్కసారి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది. అన్నం అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో సరిపడా బెల్లం యాడ్ చేస్తున్నా. నేనైతే తాటి బెల్లం పౌడర్ వాడుతున్నా. అందులో 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. బెల్లం పౌడర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు నీట్గా కలుపుకుంటున్నా. 2 పొంగులు వస్తే చాలు, దీనికి పాకం ఏం అవసరం లేదు. ఇది తాటి బెల్లం కాబట్టి కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. ఇలా 2 పొంగులు వస్తే చాలండి. ఉండలన్నీ కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ ఉడికించుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని 2 నిమిషాల పాటు ఆ పాకం రైస్కి పట్టించాలి. ఆ తర్వాత 4 మిరియాలు 2 యాలకులు దంచి ఆ పౌడర్ని వేసుకొని వన్స్ మిక్స్ చేసి ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇది నా డెలివరీ టైంలో 15 డేస్కి ఒకసారి చేసి పెట్టేది. ఈ లాప్సీ తినడం వల్ల మెయిన్గా బ్యాక్ పెయిన్ రాకుండా, బాడీ పెయిన్స్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.